ఇప్పటి వరకు బట్టి విక్రమార్కని ఇదే ఫస్ట్ టైమా లేకుంటే ఇంతకుముందు కలిసిరు? సార్ అంటే సార్ని పర్సనల్గా కూడా కలిసి వచ్చాము. సో మాకు స్పష్టమైన హామీ అయితే ఎంతమంది మంత్రుల్ని ఎంతమంది ఎమ్మెల్యేని కూడా కలిసినా కూడా హామీ అయితే ఓరల్గా ఇస్తున్నారు. మాకు కావాల్సింది ఏంటంటే అఫీషియల్ స్టేట్మెంట్ కావాలి. టీజీపీఎస్సీ వర్క్ అనేది కూడా ఓన్లీ అఫీషియల్స్ నుంచి ఏదైనా స్టేట్మెంట్ పాజిటివ్గా వస్తే తప్ప వాళ్ళు స్పీడప్ చేయట్లేదు వర్క్. ఏ నోటిఫికేషన్ వచ్చినా వాళ్ళు ఇప్పుడు గ్రూప్ 4 స్టేట్మెంట్ ఇచ్చారు. సో అండ్ సో నియర్ బై మనం తొందరలో ఇవ్వబోతున్నాం అపాయింట్మెంట్స్ అని, వెంటనే మాది ఆపేశారు. సో ఈ విధంగా ఏ నోటిఫికేషన్ ప్రయారిటీ అయితే గవర్నమెంట్ తీసుకుంటుందో ఆ వర్క్ ఆ రిజల్ట్స్ ఆ అపాయింట్మెంట్సే ముందు వస్తున్నాయి. సో మాది మాత్రం 3rd ఇయర్లోకి ఎంటర్ అవుతామండి. December 9th కంప్లీట్ అయిపోతే. సో మా ప్రాబ్లం ఏంటంటే నిన్న మొన్న వచ్చిన నోటిఫికేషన్స్ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసారు. డిఏఓ ఇవన్నీ కూడా రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ అండ్ గ్రూప్ 4 కూడా చూసి 8,000 ఉన్నాయి వేకెన్సీస్. వాళ్ళలో చూస్తే మేము 1/4 కూడా కాదు. అయినా కూడా మరి మాది ఎందుకు డిలే అవుతుంది అనేది మా బాధ. సో అట్లీస్ట్ ఇకనైనా ఈ ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మాకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే మా కుటుంబాలే కాదు 26 లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో చదువుతున్నారో ఆ స్టూడెంట్స్ వారి యొక్క చదువుని కూడా మేము మెరుగుపరచడానికి మా వంతు సహకారం మేము చేస్తాము. ఇది గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చే విధంగానే మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఇకనైనా మా వైపు గవర్నమెంట్ మంచి దృష్టితో చూడడం, అట్లా అట్ ద సేమ్ టైం అఫీషియల్గా ఒక స్టేట్మెంట్, ఒక హామీ ఈ ప్రజా విజయోత్సవాలు ఎప్పుడు మావిస్తారు అనేది ఒక క్లారిటీ ఇస్తే వీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ మేము దానికోసమే వెయిట్ చేస్తూ ఇన్నిసార్లు తిరగడం జరుగుతుందండి. సో మీ ద్వారా అయినా ఆ విషయం తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఉప ముఖ్యమంత్రిని కలిసిరంటే ఆల్మోస్ట్ ఈ విషయం సీఎం దాకా కూడా పోయే ఉంటుందని అందరికీ తెలుస్తుంది, అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు విద్యాశాఖ ఆయన చేతిలో ఉంది, సీఎం చేతిలో. అయినా కూడా మీ పట్ల ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం అని మేమేం అనుకోమండి. ఒక విధంగా చెప్పాలంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం నిజంగానే చాలా ఏ ప్రాసెస్ని అయినా కూడా రిక్రూట్మెంట్ చాలా స్పీడప్ చేస్తుందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన డిఎస్సిని చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు సీఎం సార్. దానికి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే విద్య పట్ల ఎంతో దాని ఇంపార్టెన్స్ తెలిస్తే కనుక అట్లా చేయరు. కాబట్టి అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా అయితే స్ట్రెంథన్ చేశారో కాలేజ్ ఎడ్యుకేషన్ స్ట్రెంథన్ చేయాలన్నా కూడా రెగ్యులర్ స్టాఫ్ చాలా ఇంపార్టెంట్. 14 years నుంచి అక్కడ రెగ్యులర్ స్టాఫే లేరు. అట్లీస్ట్ ఇకనైనా మాలాంటి రెగ్యులర్ స్టాఫ్ని తీసుకుని అక్కడ ఎన్రోల్మెంట్ కూడా మేము పెంచడానికి అవకాశం ఉంటుంది రెగ్యులర్ స్టాఫ్ వెళ్ళడం వల్ల. సో ఆ విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఈరోజు మీ కార్యాచరణ ఏంది? ఇప్పుడు ఆల్రెడీ బట్టి విక్రమార్కని కలిసిరు, మళ్ళీ ఈరోజు ఇంకా ఎందుకున్నారు ఇక్కడ? అంటే ఇంకా వస్తారు కదా సార్ మినిస్టర్స్, ఇంకా అఫీషియల్స్ కూడా వస్తున్నారని తెలుస్తుంది. ప్రతి ఒక్కరిని మేము కలవాలనుకుంటున్నాము. ఏదో ఒక అఫీషియల్ స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళాలనే వచ్చాము ఈరోజు దృఢ నిశ్చయంతో. చాలా దూరం నుంచి ఎన్నో జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది మా ఆస్పిరెంట్స్ అందరూ కూడా. సో అట్లీస్ట్ ఇకనైనా మాకు అఫీషియల్ ఏదో ఒకటి హామీ ఇస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నాము. సో పీస్ఫుల్గానే మేము ఇక్కడ మా హంబుల్ రిక్వెస్ట్ చేసి వెళ్తున్నాము. సో వెంటనే వెళ్ళము. అంత దూరం నుంచి వచ్చింది మేము కేవలం వచ్చి మాట్లాడి వెళ్ళడానికి కాదు, ఒక స్పష్టమైన హామీ తీసుకుని వెళ్ళే ఉద్దేశంతో వచ్చాం. కాబట్టి ఇప్పుడు వెంటనే వెళ్ళాం సార్. వీ విల్ వెయిట్. ఇంకా ఎంతమంది వచ్చినా కూడా వీఆర్ రెడీ టు ఎక్స్ప్రెస్ అవర్ ప్రాబ్లమ్.